ప్రజలెన్నుకున్న ప్రభుత్వం. మన దేశంలో ఎన్నికలు ఎప్పుడూ మూడింటి కోసమే జరుగుతుంటాయి: మతం, కులం, డబ్బు. ఏ ఏరియాలో ఏ మతం వాళ్ళు ఎక్కువ ఉంటే వాడికే టికెట్ ఇస్తారు. ఏ కులం వాళ్ళు అధిక సంఖ్యలో ఉంటే వాడినే క్యాండిడేట్ని చేస్తారు. ఎవడు డబ్బు వెదజల్లి నెగ్గగలడో వాడినే అభ్యర్థిని చేస్తారు. ఏదైనా సీటు ఖాళీ అయితే వాడి పెళ్ళానికో కూతురుకో కొడుక్కో అవకాశం ఇస్తారు, సానుభూతి ఓట్ల కోసం. ఇదయ్యా పోలీసు మన దేశంలో ఎన్నికల తంతు. నిజంగా అర్హత ఉన్నవాళ్ళు ఎంతమంది ఎన్నికవుతున్నారు? ఇవన్నీ అడగాల్సిన జనమే క్యూల్లో నుంచుని ఓట్లేస్తుంటే మధ్యలో మీకేంట్రా?